సిఎంఆర్ శ్రావణం సేల్ అప్ టు 61% ఆఫ్. బట్ రమేష్ గారు అంటే లైఫ్లో చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తారు అన్ని యా ఆచితూచి ఎంతవరకు స్టెప్ వేస్తే మనకు మంచిది, చేతులు కాలకుండా ఉంటాయి, లేదా లైఫ్లో మనకి ఒక బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుంది అని ఆలోచించే ఒక క్యారెక్టర్ మీద మీ మైండ్ సెట్ కూడా అదే. యా అలాంటిది లైఫ్లో జీవితాంతం మనతో పాటు ఉండే వాటి చాయిస్ అంటే పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మాయికైనా అబ్బాయికైనా. యా అలాంటిది 12-13 ఏళ్ళకే పెళ్లి చేసేసుకొని విడాకులు తీసేసుకొని దూరంగా ఉండిపోయి విడాకులు ఏమీ లేవు రోషన్. డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఒకనొక టైంలో రమేశ్రీ అనే మాట బయటకు వచ్చేసింది. విన్నారా? అని వచ్చేసింది బయటికి. ఆహా. దాంట్లో అసలు ఎంతవరకు వాస్తవం ఉంది? ఎందుకు పెళ్లి చేసుకున్నారు 12-13 ఏళ్ళకి? లేదు, అదే యాక్చువల్లీ ఏమిటంటే మాకు ఆ, కొంచెం ఫ్యామిలీ దీనిలో మామీకి ఇచ్చి అంటే అక్కడ చిన్నప్పుడే చేసిస్తుండేవాళ్ళు. మా గ్రాండ్ మా ఇంట్లో ఉంటుండేదాన్ని అనమాట. సో నేను వేరే ఊరు వెళ్ళి చదువుకోవాలి, కోడూరు అని చెప్పి అక్కడికి వెళ్ళి చదువుకోవాలి. సో నైస్ ఫ్యామిలీ. ఆ రోజుల్లోనే మాకు గూడు బళ్ళు, అంబాసిడర్ కార్లు అలా ఉండేవన్నమాట. సో ఫిమేల్ని సాధారణంగా బయటికి పంపించరు మా సైడు. ఓకే, ఇంతవరకు చదువుకున్నారులే అక్కడ ఆపేద్దాంలే అని అనుకునేదాన్ని. నాకు కొంచెం ఎందుకు కలిసి వచ్చిందంటే ఫస్ట్ నుంచి కూడా ఇలాంటి అమ్మాయిని. నా మెంటాలిటీ అంత ర్యాష్గా వెళ్ళే మెంటాలిటీ నాది కాదు. సో వేరే దగ్గర ఒక 7 కిలోమీటర్స్ ఎంతో వెళ్ళి చదువుకొని మళ్ళీ రిటర్న్ రావాలన్నమాట. సో ఇంకా ఎందుకు చదువు అలాగా ఆపేద్దాము అని అనుకొని చేసిన తర్వాత మళ్ళీ నేను స్టడీ చేశాను. మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత చదువుకున్నాను. బట్ మ్యారేజ్ చేసేద్దాం అంటే మమ్మీ వాళ్ళ బ్రదర్ అనమాట. ఓన్ బ్రదర్, ఓన్ మేనమామనే పెళ్లి మేనమామనే. వాళ్ళు చేశారు. బట్ బాగా ప్రాపర్టీస్ అవన్నీ బయట తెస్తే తీసుకెళ్ళిపోతుంది ఎందుకు అనేసి వచ్చి మ్యారేజ్ చేసేసారు. బట్ కానీ ఎప్పుడు ఆ వ్యక్తిని ఎప్పటికీ ఈజ్ లైక్ గాడ్ అనమాట. నా దృష్టిలో ఒక దేవుడితోని సమానమైన అంత నాకు నా థింకింగ్ కానీ నా ఆలోచనలకు కానీ రెస్పెక్ట్ చేయడం కానీ ఇదంతా. బట్ నేను ఫిలిం ఫీల్డ్కి కూడా వచ్చేసాను కదా. పెళ్ళయ్యాకే వచ్చారా? పెళ్ళయ్యాక చిన్నప్పుడు అయిపోయింది కదా. నేనేమో 13 years ఏజ్లో రాలేదు కదా. సో నా ఏజ్ ఎప్పుడైంది? 13 ఏళ్ళకి. 13 ఏళ్ళకి. నేను 13 ఏళ్ళకి ఏమి రాలేదుగా, చైల్డ్ ఆర్టిస్ట్ కాదు కదా. మీరు ఏ ఇయర్లో వచ్చారు? నేను వచ్చి 18 years ఇలా వచ్చాను, 97లో వచ్చాను. పెళ్ళయ్యాక ఒక 5 years మీ భర్తతో ఉన్నాను. ఓకే. ఉండడం అంటే ఏం లేదు, చిన్నపిల్లని చదువుకుంటున్నాను, నేను చదువుకుంటున్నాను అంతే. నా ఇష్టాన్ని రెస్పెక్ట్ చేశారు ఫ్యామిలీ. పిల్లలు ఏం లేరు. మామయ్య తర్వాత మా మదర్ అందరూ రెస్పెక్ట్ చేశారు. రెస్పెక్ట్ చేసి అది వేరే విధంగా ఆలోచిస్తుంది పోనీలే అలా అనుకున్నారనమాట. అనుకొని నా ఇష్టానికి వదిలేరు వాళ్ళు. కాకపోతే ఫిలిం ఫీల్డ్కి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియకుండానే నేను ఫీల్డ్కి వచ్చేసాను. ఇంట్లో చేయకుండా పారిపోయి వచ్చేసారు హైదరాబాద్. వచ్చిన తర్వాత యాక్చువల్లీ మాకు అక్కడ ఒక పర్సన్ ఉండేవాళ్ళంట. నా ఫ్రెండ్ ఒకరు ఆమె ఉంది, జిల్లా పరిషత్ చైర్మన్ వాళ్ళ డాటర్ అనమాట, పద్మప్రియ అనేసి. ఆమెకి అంటే వాళ్ళందరూ అంటుండేవాళ్ళు, నువ్వు చాలా అందంగా ఉంటావు కదా, సినిమా ఫీల్డ్కి వెళ్ళొచ్చు కదా. ఏం పేరు అప్పటికి ఈమె విజయశాంతి గారు వీళ్ళందరిని చూస్తుండే, వాళ్ళు ఏం బాగున్నారు చూడు, నువ్వు ఇంకా అందంగా ఉన్నావు, నువ్వు ఇంకా సక్సెస్ అయిపోతే వెళ్ళిపోయి అంటుండేవాళ్ళు. ఇది నాకు బాగా, నేను 7th class 6th class చదివినప్పుడే చాలా అందంగా ఉంటావు, సినిమాల్లో ట్రై చేసి సినిమాకి వెళ్ళిపో, అవి ఏమానం వస్తుంది ఎక్కెళ్ళిపో, ఇలా అంటుండేవాళ్ళు. సో అప్పటి నుంచి నా ఉంది ఆలోచనలో. ఇంట్లో నుంచి చెప్పకుండా వచ్చారు కదా, వచ్చేటప్పుడు ఏమేమి బంగారం డబ్బులు ఏమి తోచుకోలేదు. మరి హైదరాబాద్ నా ఒంటిని బంగారం ఉంది అంతే. మీ ఒంటి మీద బంగారం ఉంది. మొప్పలేని శివగారు బంగారు పాప అనేవారు నన్ను. ఎందుకంటే ఆయన అన్ని హిట్ సినిమాల్లోనూ చేశాను. కోరుకున్న ప్రియుడు మూవీలో స్టార్ట్ చేసి గిల్లికజ్జాలు కానీ, ప్రియా ఓ ప్రియా కానీ, తర్వాత ఇంకా చాలా సినిమాలండి ఆయనవి. అన్ని సినిమాల్లోనూ చేశాను అతని సినిమాలన్నీ. సో అలాగే ఏమిటంటే ఓకే అది ఉంది అంతే తప్ప నేను అలాగా దొంగతనం అది అలా చెయ్యను. కష్టమైన పడతాను కానీ ఎవరైనా దొంగతనం వేసినా నా అబద్ధం ఒకటి, దొంగతనం ఒకటి. మా ఇంట్లో సర్వెంట్ మేట్స్కి ముందు మా ఇంట్లో అడుగు పెట్టగానే చెప్పేది ఆ రెండే చెప్తాను వర్డ్స్. అబద్ధం చెప్పొద్దు, దొంగతనం చేయకూడదు. నాకు అది అసలు నచ్చదు. ఇరిటేట్ అయిపోయి ఏదో మెంటల్ వచ్చినట్టు అయిపోతుంది నాకు అలా ఎవరైనా చేస్తే. మీరు చేస్తే? నేను చెయ్యి. అబద్ధం చెప్పి వచ్చేసారు కదా హైదరాబాద్. అబద్ధం చెప్పలేదు కదా, అసలు చెప్పలేదు, వాళ్ళతో చెప్పలేదు.
నేను మామూలుగా ఇంట్లోంచి వచ్చేసి మా ఫ్రెండ్కి వెళ్ళి ఇలా చెప్పాను. సినిమాల్లో చెప్తే చేస్తున్నానని తను చెప్పారా? ఇంకొకరికి చెప్పలేదు కదా ఫస్ట్ లో. ఏది సినిమాల్లో చేస్తున్నానని చెప్పలేదు కదా మీరు? ఆహా. ఆ, అబద్ధం చెప్పలేదు కదా. నేను అది ఇదని వేరే చెప్పి చేస్తే అబద్ధం అవుతుంది. నేను వాళ్ళకి అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఉమ్, అస్సలు ఇవ్వాల. ఓకే. ఇవ్వకుండానే ట్రైన్ ఎక్కి ఆమెని హెల్ప్ అడిగితే, ఆమె ఇంకొకరు హెల్ప్ అడిగితే, ఆమె TV9 రవిప్రకాష్ గారు, ఉమ్, అతను ఫ్రెండ్స్ అయితే అతని దగ్గరికి పంపించారు. రవిప్రకాష్ గారి దగ్గరికి. 3 డేసే నేను వాళ్ళ ఇంట్లో, వాళ్ళ మదరు ఫాదర్ వాళ్ళ ఓన్ హౌస్ ఉండేది. సో వాళ్ళ దగ్గర ఒక్క 3 డేస్ ఉన్నాను అంతే. పాప రామానాయుడు గారు స్టూడియోకి తీసుకెళ్ళారు, తనే బండి మీద వెళ్ళమ్మల్లేసిపో ఏదో ఉండేది. రవిప్రకాష్ గారికి. ఓకే. తీసుకెళ్ళారు నన్ను. తీసుకెళ్తే వెళ్ళి తర్వాత మళ్ళీ వద్దొద్దు వెళ్ళిపో, మీ ఊరు వైజాగ్ వెళ్ళిపో అని చెప్పి మళ్ళీ ఎక్కించారు ఆయనే. వాళ్ళ పేరెంట్స్ దెబ్బలాడేవారు, ఆడపిల్ల మంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది రవి, ఎందుకు అమ్మాయి అనేసి వచ్చి కొంచెం. ఖడ్గం సినిమాలో సంగీత గారు వచ్చినట్టు వచ్చారు. ఆమెకి ఇంకా చాలా ఎక్కువ కష్టాలు చూపించారు పాపం, చాలా చూపించారు. మేబీ ఆ క్యారెక్టరైజేషను 100% కృష్ణవంశీ గారు చూపించింది. చాలా మంది ఫేస్ చేసి ఉంటారు నిజంగా. చూసుంటారు కదా మీరు కళ్ళతో, చాలా మందిని చూసుంటారు. చాలా మంది. కానీ నా లక్ అలా కూర్చొని మందు దాపటం, నా లక్ ఏమిటంటే బయట తల్లి ఉండటం, ఇవన్నీ ఆమె లవర్ సంగీత వస్తే గారు లేదని చెప్పటం, ఏదైతే ఫేస్ చేశారో మానసికంగా ఆమె ఎంత బాధపడిందో, తన ఇష్టాలను కూడా త్యాగం చేయటము. కానీ కోరిక ఒకటి ఉంది, ఆ కోరిక కోసం ఆమె ఏమి లాస్ అయిపోతుంది, దాని గురించి ఆమె మానసికంగా ఇన్సైడ్, అవుట్ సైడ్ హ్యాపీ, ఇన్సైడ్ అంటే తన లోపల ఎంత నలిగిపోతుంది ఆమె. అంటే ఒక స్వచ్ఛమైనది కావాలని అనుకున్నప్పుడు తనేమైపోయింది, తనని ప్రజెంట్ చేయాలని అనుకున్నప్పుడు ఇది కరెక్టా కాదనేది ఆమె ఎంత బాధపడింది అనేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీ ఫ్రెండ్స్ చాలా మందిని చూసుంటారు. చాలా మంది ఫ్రెండ్స్ లేరు కదా నాకు, అదే చూసుంటారు, లేరు. కానీ అలాంటి ఫేస్ చేసిన వాళ్ళు రియల్గా ఉన్నారు. మీరు కూడా ఏమైనా ఫేస్ చేయాలి? నేను అసలు ఫేస్ చేయలేదు. నేను మాట్లాడుతున్నది అంతా మరి ఆఫర్స్ ఊరికే ఎలా వస్తాయి మీకు? మరి ఊరికి రావడం ఏంటి, ఎన్ని సినిమాలు వదిలేశాను, చాలా వదిలేశాను. కమిట్మెంట్ అడిగిన వాళ్ళకి నేను ఒకటే చెప్పేదాన్ని, ఏమండి నేను ఈ వర్డ్ చాలా ఓపెన్గా చెప్తున్నాను. ఎవరైనా అలాంటి ప్రపోజల్ పెడితే ఏం చెప్పేదాన్ని అంటే, ఏమండి నాకంటే అందగెత్తులు, నాకంటే వయసులో ఉన్న వాళ్ళు బయట దొరుకుతారు, కాకపోతే నాకు ఒక 50,000 తగ్గించేసుకోండి, 30,000 తగ్గించేసుకోండి, అవి ఇస్తే బయట వస్తారండి, ఇలాగే అనేదాన్ని. అవునా? ఇలాగే మాట్లాడేదాన్ని. ఓకే. నెవ్వరు రోషన్ గారు, నేను ఇన్ని లాంగ్వేజెస్ చేశాను, ఎప్పుడూ క్యారెక్టర్ లూజ్ కాలేదు. గ్రేట్. USA కూడా నాకు 10 years మల్టిపుల్ వీసా ఉంటే 3 times వెళ్ళాను అంతే, ఇంక వెళ్ళలేదు. నాకు ఇంతకు మించి అక్కడ నాకేమీ లేదు. ఫ్రేమ్ అంటారా, నాకు ఉంది. ఒక సెలబ్రిటీగా ఒక లీడరు, ఇప్పుడు చెప్తున్నాను, మేము USA తానాకు వెళ్ళాము. అప్పుడు IT మినిస్టరు పల్లె రఘునాథ రెడ్డి గారు, అందరివి కూర్చున్నాం. అప్పుడు వెంకటేష్ బాబు గారు వచ్చారు, మన జూనియర్ నరేష్ తను వచ్చారు, అందరూ ఉన్నాం. ఇలియానా వచ్చింది, ఫస్ట్ రోల్లో కూర్చున్నాం. నా పక్కన డాక్టర్ గారు కూర్చున్నారు, అక్కడ మినిస్టర్లు కూడా ముందునే కూర్చున్నారు. అప్పుడు అయ్యన్న పాత్రుడు మామి గారు ఉన్నారు, తర్వాత పల్లె రఘునాథ రెడ్డి గారు ఉన్నారు. సో అలా ఎంతోమంది ఉన్నారు, ఎలా వచ్చేస్తున్నారు. అందరికీ ఒకే డెట్రాయిడ్లో ఒకే హోటలు, 110 100 ఎంతో ఫ్లోర్స్ అది. సో అలాగేమిటంటే దానికి అందరం వెళ్తున్నాం. అయిపోయాక నేను పొలిటికల్ క్యూరియాసిటీతో అడుగుతున్నాను, మినిస్టర్ గారు కదా సార్ ఇలాగా అది ఇదంటే ఏంటమ్మా నీకు ఏమైనా ఇంట్రెస్టా అని అడిగారు. సార్ సర్వీస్ ఇవ్వాలని అంటే పొలిటికల్ ఉంటే మంచి సర్వీస్ ఇవ్వచ్చు కదా, అది ఇదంటే తను ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు. రమ్య గారు, రాజకీయంలో 5 years ఉంటాం, నెక్స్ట్ 5 years మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ రాజకీయంలో ఉన్న వాళ్ళతో, రాజకీయముతో అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే మనల్ని టచ్ చేస్తారు. మనం ఎవరమో తెలుస్తుంది. ఇక ఎందాక చూశారు కదా, మమ్మల్ని మట్టుకుంటూ కుమ్మేస్తూ మీ దగ్గరికి ఆటోగ్రాఫ్లకి, తర్వాత ఫోటో సెల్ఫీల కోసం పడిపోతున్నారు. మేము ఎవరో కూడా అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరికి తెలియదు. పదవి పోయిన తర్వాత మేము బయటికి బాత్రూమ్కి వెళ్ళా, ఆ బాత్రూమ్కి వెళ్తున్న ఆడది కూడా లేవదు మమ్మల్ని చూసి, దట్ ఈజ్ పొలిటికల్. కానీ సెలబ్రిటీ ఉంది చూసావా, ఇందాక చూసావా, జనం వస్తున్నారు చూసావా, అది
సినిమా యాక్టర్ అంటే. నాకు సినిమాలు పిచ్చి ఉండేదమ్మా. నేను లండన్లో స్టడీ చేశాను. నేను ఇంగ్లీష్ సినిమాలో కూడా ఒక సినిమాలో చేశాను నేను. ఓకే, మనది దారి ఇలాగ అయిపోయింది, ఇటు వచ్చేసాము. అందువల్ల ఏమిటంటే ఫస్ట్ ప్రిఫరెన్సు నీ యాక్టింగ్ మీద. నువ్వు ఒక సెలబ్రిటీగా, మేము సెలబ్రిటీస్మే, ఇది తాత్కాలికం, మీకు అది కాదు. నువ్వు 4 సినిమాల్లో చేసి మాని ఎప్పటికీ నువ్వు మళ్ళీ గుర్తుంటావు. అదమ్మ గ్రేట్నెస్, సినిమా ఫీల్డ్కి ఉన్న గ్రేట్నెస్, సెలబ్రిటీస్కి ఉన్న గ్రేట్నెస్ అని చెప్పారండి. అందువల్ల ఏంటంటే ఒకే భగవంతుడు మనల్ని ఇట్లా లాక్కొచ్చాడు. మనం కొన్ని కోట్ల మంది మనసుల్లో మనం ఉన్నాం. ఎక్కడికి వెళ్ళా బయట వల్ల ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే కట్టుకున్న భర్త ఎంత సపోర్ట్ చేసేవాళ్ళు మిమ్మల్ని? చెప్పాను కదా, లైక్ డాటర్ అండి. నన్ను ఒక కూతురులాగే చూశారు ఆయన. సో ప్రైవసీ, ఒక ప్రైవసీ ఇచ్చారు. అలా అని రోషను నేను ఎప్పుడూ వేరే ట్రాక్లోకి ఎప్పుడూ పోలేదు. అంటే నేను ఇంకెవరినో లవ్ చేస్తున్నానో లేకపోతే ఒక కమిట్మెంట్ అంతే. నాది మెంటల్లీ అది జరిగిపోయింది. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారా లేకపోతే? లేదు, చేసుకోలేదు. మీకోసం అలానే ఉండిపోయారు. నా కోసం అని ఏం కాదు, కానీ ఆయన అలా ఉన్నారు అంతే. ఉన్నారు ఇప్పుడు? చెప్తున్నాను కదా, ఎక్స్పైర్ అయ్యారు. అయ్యో, ఇప్పుడు రీసెంట్గా మొన్న 2 years అవుతుంది. వెళ్ళొచ్చారా? ఎందుకు వెళ్ళను? చెప్పాను కదా, ఒక మనిషికి రోషను ఒక బ్యాడ్ లేనప్పుడు, ఒక విరోధం లేనప్పుడు, ఏమీ లేనప్పుడు, ఒక మనిషిని మానసికంగా రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు, ఎందులోనూ తప్పు లేనప్పుడు ఎందుకు మనిషిని గౌరవించము? అంతే కదా. ఫస్ట్ నాకేమిటంటే కోపం ఉండదు రోషను. అమ్మాయిలకి కోపం ఉండదు అనేది ఫస్ట్ టైం విన్నాను. కోపం ఉండదు. సో ఇప్పుడు నువ్వేమైనా అను, మళ్ళీ నేను పిలుస్తాను. నీ మీద నాకేమి కోపం ఉండదు. అలా ఎవ్వరి మీద ఉండదు. ఓకే, చాలా సాక్రిఫికేషన్ చేశాను లైఫ్, నా ఫ్యామిలీ దీనిలో కానీ, తర్వాత బయట కానీ, చాలామందికి చాలా చేశాను నేను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.